వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనేవి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు అంటే కార్యకర్తలు నాయకులు చేసే రాజకీయాలు అనేవి కడుపు కూటి కోసం రోడ్డు పక్కన ఒళ్ళమ్ముకునే వేశ్యల కంటే కూడా నీచంగా ఉన్నాయి, ఇంకా వాళ్లే బెటర్ అనే విధంగా ఆయన విమర్శించారు. అంటే ఒక రకంగా వేశ్యల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒక మాజీ మంత్రి ఉండి అటువంటి మాటలు మాట్లాడడం మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఓకే, మాట అన్నారు కాబట్టి కొన్ని మాటలు పలకవలసి వస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు అందరికీ తెలుసు, అలాగే ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళకే శాంటిటీ లేదు, వాళ్ళ మాటలకేం శాంటిటీ ఉంటుంది? వేశ్యలు, కడుపు కూటు కోసం ఒళ్ళమ్ముకునేవాళ్ళు, ఇలాంటి పదాలు ఇప్పుడు పచ్చగా ఉన్నోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టే వాళ్ళకు కూడా వాళ్ళు చేసే పనులు అయ్యాయి కాబట్టి వాళ్ళకి అలాగే జనరల్గా అలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక మహా మనీషి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడి ఆకలి కోసం కూడు గూడ గుడ్డ అనే మూడు ఏవైతే ఉన్నాయో వాటి కోసం స్థాపించిన పార్టీ. ఈ పార్టీ ఎవరో ఒక అనామకుడు లేకపోతే ఆ పోట కోసం వచ్చిన వ్యక్తి పెట్టిన పార్టీ కాదు. ఈ పార్టీ ఎలాంటిదంటే ఒక చరిత్ర ఉన్న పార్టీ, ఒక చారిత్రాత్మక పార్టీ. 3 పుష్కరాలు చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఎవరికీ లేదు. 36 సంవత్సరాల క్రితం గోదావరికి కృష్ణాకి పుష్కరాలు చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు. ఇది మా చరిత్ర. 3 సార్లు, ఇప్పుడు 3వసారి చేయబోతున్నారు. మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మేమందరం గర్వపడుతున్నాం. ఎవరో ఇప్పుడు పేర్ని నాని గారు, ఆయన గారు అని చెప్తాం ఇప్పుడు కూడా, ఆయన మాజీ మంత్రి, ఆయనకి ఒక హుందా ఉండాలి మాట్లాడడానికి. ఇప్పుడు ఆయన కూడా మేము అనొచ్చు, ఆయన బియ్యం దొంగతనం చేశాడు, అక్కడ ఏదో చేశారు, ఆయన వాళ్ళ మిస్సెస్ గారి మీద కేసు ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళ మీద కేసులు పెట్టకూడదని ఒకే ఒక ఆయన తీసుకున్న సిద్ధాంతం ప్రకారం, నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయన ఒక కేసు కూడా ఏమీ ఉండకూడదని ఆయన పెద్ద హృదయం చేసుకుని ఆయన అంతకుముందు ఎంత విమర్శించినా ఎంత తిట్టినా మీ వైసీపీ వాళ్ళని కూడా ఆయన హక్కును చేర్చుకుని ఆయన కేసులు లేకుండా చేశాడు. ఇది కూడా లేకుండా అసలు మాట్లాడడానికి సమయం సందర్భం లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇందాక మీరు అన్నట్టు నేనైతే ఆ వీడియో చూడలేదు, కానీ ఆ ఒళ్ళమ్ముకునేవాడు, వేశ్య ఇలాంటి పదాలు మాట్లాడడం ఆ హుందాతనానికి కానీ ఒక మాజీ మంత్రి కానీ, మాజీ మంత్రి అవసరం లేదు, ఆ సామాన్య కార్యకర్త కూడా ఎవరు మాట్లాడరు. ఏ పార్టీలోనూ నేను చూడలా. ఈ వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎందుకు ఆ పదాలు పదే 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 రిపీటెడ్గా వస్తాయంటే, మరి నిందాక చెప్పినట్టే ఎవరైతే కామెడీలో ఉన్న వ్యక్తికి అది పచ్చగానే కనపడుతుంది మొత్తం అంతా. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో అధికారంలో ఉంది, అతిపెద్ద పార్టీ, ముఖ్యంగా 40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ. అటువంటి పార్టీని పట్టుకొని ఇలా వేశ్యలతో సమానంగా పోల్చడం, వేశ్యల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని పోల్చడం, పైగా ఒక మాజీ మంత్రి రాజకీయంగా తను కూడా ఎంతో కొంత పేరును మరిచి అటువంటి వ్యక్తులను మాట్లాడడం మీద అసలు మీరేమంటారు? ఆ మాటలు ఎంతవరకు రైట్ అంటారు, ఎంతవరకు తప్పు అంటారు? అసలు మీరేం చెప్తారు దీనికి? అసలు ఇందులో చిన్న కుర్రోడు కూడా చెప్తాడు దీనికి. ఎందుకంటే ఫస్ట్ ఒకటన్నా, మీకు తెలుగుదేశం పార్టీని అనడానికి ఈ స్టేట్ ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక కేంద్ర స్థాయిలో ఒక పార్టీకి ఈరోజు ఆ బీజేపీకి కూడా సపోర్ట్ తీసుకుని బీజేపీని కూడా ఒక షాడోగా మనం వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక మంచి పోర్ట్ఫోలియోతో ఉన్న నాయకులు, అలాంటి సమర్థవంతమైన నాయకత్వం పనిచేస్తూ ఉంది. అసలు తెలుగుదేశం పార్టీని అనే నైతిక హక్కు వైసీపీకే కాదు, ఏ పార్టీకి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మక పార్టీ. అలాగే మీరు అన్నప్పుడు ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ వెనక ముందు చూసుకోవాలి. అది గురువింద సామెతలాగా వాళ్ళకున్నాయని తీసుకొచ్చి మనకు ఆపాదించడం, మా పార్టీకి ఆపాదించడం, ఇట్లాంటివన్నీ చేయడం కూడా తగదని ఒక మంత్రిగా చేశారు. ఒక ఎంపీగా కూడా ఇంతకుముందు కంటెస్ట్ చేసినట్టున్నాడు ఆయనకి ఆయన స్థాయికి అలాంటి వ్యాఖ్యలు తగవని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే వైసీపీ మాజీ మంత్రి పేరుననే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఎక్కువగా మాట్లాడే మాటలు, ముఖ్యంగా చంపుతాము, పుడుతాము, రప్ప మేము అధికారంలోకి వస్తే తొక్క తీస్తాము, తాట తీస్తాము, ఇప్పుడేమో వేశ్యలని, గతంలో కూడా అమరావతిని వేశ్యల రాజధాని అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఎంతసేపు కూడా కుట్ర రాజకీయాలు, హత్య రాజకీయాలకు సంబంధించిన మాటలే తప్పితే మేము ప్రజలకు ఇలా అభివృద్ధి చేస్తాం, ప్రజలకు ఇంత మంచి చేస్తాం, మీకంటే ఇంకా మంచి ఎక్కువ చేస్తాం అనే మాటలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వైసీపీ నాయకులు? ఎందుకంటే అభివృద్ధి అనేది వాళ్ళకి తెలియదు కదన్నా. అభివృద్ధి అనేది తెలీదు వాళ్ళకి, ఎంతసేపు కూడా ఏం తెలుసు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చేసే రాజకీయం అనేది కడుపు కూటు కోసం రోడ్డు పక్కన ఒళ్ళమ్ముకునే వేశ్యల కంటే కూడా నీచంగా ఉంది. ఇంకా వాళ్ళే 100 రెట్లు బెటరు. తెలుగుదేశం పార్టీ అంత నీచమైన రాజకీయాలు చేస్తుందని మాట్లాడుతున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు దీని మీద? అంతకుముందు వాళ్ళు చేసిన రాజకీయం ఏంటో ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే ఆయనకే తెలుస్తుంది. పెద్దవాడు ఎలా మాట్లాడాలో తెలియాల్సిన బాధ్యత అతనికి లేదు. పార్టీ గురించి అతను మాట్లాడుకోమనండి, రాజకీయం చేయమనండి. వేసీల గురించి మహిళల గురించి మాట్లాడితే ఫ్యూచర్లో అతనికి చాలా కష్టాలు వస్తాయి. అది గుర్తుంచుకోమని చెప్పండి. అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ. మరి ఇంత పెద్ద పార్టీ మీద ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి, ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఆయన ఇంత నీచంగా వేశ్యల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, ఇంకా వాళ్ళే బెటర్ అని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరేమంటారు దీని గురించి, ఆయన వ్యాఖ్యల మీద? వారు వన్ సైడ్ అన్నాడు, వైనాట్ అన్నాడు వాళ్ళ నాయకుడు. వాళ్ళు ఏ స్టేజ్కి దిగబడిపోయారో అర్థమైంది కదా మీకు. ప్రజలకు అందరికీ బాగా అర్థమైంది. ఎందుకని ఇలాంటి నాయకులు ఇలాంటి దూల మాటలు మాట్లాడే పార్టీని నాశనం చేస్తున్నారు. వాళ్ళ నాయకుడు అది గుర్తుంచుకుని వీళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళ పార్టీకి మంచిది. మా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. తెలుగుదేశం గురించి కాదు మాట్లాడేది వాళ్ళు. వాళ్ళ పార్టీని గొప్పగా చేసుకుని అప్పుడు పబ్లిక్లోకి రమ్మని చెప్పండి, తప్పులేదు. నాని మాటలు ఉంటాయి, మాట్లాడుతున్నాడు ఈరోజు వాళ్ళ నాయకుడు. రేపు వీళ్ళు చెప్తున్నారుగా రేపు మాది అని, ఆ రేపు అనేది చూడరాళ్ళు. అది మరి వైసీపీ పార్టీలో ప్రజెంట్ మాజీ మంత్రి పేరున అని ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు. గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు చంపుతాము, పొడుతాము, రప్ప మేము అధికారంలోకి వస్తే తొక్క తీస్తాము, తాట తీస్తాము, ఇప్పుడేమో వేసేయాలని, అమరావతిని కూడా గతంలో వేసేయాలని, అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా వేసేయాలని, ఇలా రకరకాలుగా ఈ హత్య రాజకీయాల గురించి, కుట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు మేము ఎంత మంది చేస్తాము, అభివృద్ధి చేస్తాము, మీకంటే బాగా చేస్తామని ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు అసలు ఆ మాటలు ఎందుకు మాట్లాడడం లేదని అంటారు. అభివృద్ధి అనేదానికి అర్థం తెలియని నాయకులు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకే తెలిసి వచ్చేలాగా ఇదే జనాభాలో సగం ఉన్న మహిళలు బుద్ధి చెప్పి కూర్చోబెట్టారు. అయినా బుద్ధి తెచ్చుకోవట్లేదు వాళ్ళు. బుద్ధి తెచ్చుకునే రోజులు ఇంకా వాళ్ళకి తెలియట్లేదు. తెలుసుంటే మళ్ళీ మహిళల గురించి మాట్లాడరు వాళ్ళు. నారా లోకేష్ గారు రోజు చెప్తున్నాడు మహిళని గౌరవించండి, మహిళని గౌరవించండి. వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అదే బ్యాచ్ కంటిన్యూ. ఫ్యూచర్ ఎలా ఉంటుందో వాళ్ళే తెలుసుకోవాలి. అది అంటే ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు? మాజీ మంత్రి పేరు నాని గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనేవి నీచ రాజకీయాలు, వేశ్యల కంటే కూడా దారుణంగా ఉన్నాయని అన్నారు. మీరు దీన్ని ఏ విధంగా చెప్తారు? అసలు మీరు ఏ విధంగా ఖండిస్తారు దీన్ని? వాళ్ళ దగ్గర ఉన్న సీనియర్ నాయకులు టీడీపీ పార్టీలోకి వచ్చారు అని అంటే వీళ్ళు పిల్ల బచ్చాలుగా మిగిలిపోయారని అర్థమవుతుంది కదా. మెదడుండి విజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీని వీడి బయటకు వచ్చారు, తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు అని అంటే వీళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏమైందో వాళ్ళకే తెలుసు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. రేపు ఎలక్షన్ ఉంటుంది కదా, ఆ రేపు అనేది వాళ్ళకి తెలియకుండా ప్రజలు చేస్తారు. అప్పుడు కానీ తెలియదు వాళ్ళకి. అది వైసీపీ మాజీ మంత్రి పేరు నాని గారు తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు చేస్తున్న రాజకీయాలు అనేవి రోడ్డు పక్కన కడుపు కూటు కోసం వేసితనం చేసుకునే ఆడదానికంటే కూడా నీచంగా ఉన్నాయి, అంత దారుణంగా వేసి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి విమర్శించారు. దీని గురించి మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆయన స్థాయికి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేశాడు ఆయన. ఇప్పుడు మాజీ మంత్రి. ప్రజల పట్ల కానీ అవతల పార్టీల పట్ల కానీ చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎంతో నీచ స్థాయికి దిగజారిపోతే తప్పితే ఇలాంటి మాటలు రావు. సహజంగా వాళ్ళ పార్టీ యొక్క పేటెంట్ విధానాలే ఇవి. ఎంతసేపు అధికారంలోకి వస్తే రప్ప అనడం కానీ, లేదా మేము రావడమే అందరినీ అరెస్ట్ చేద్దామనడం కానీ, లేదా చాలామందిని జైల్లో పెట్టిస్తామనడం కానీ, లేదా రాజధాని గురించి పలు రకాలుగా హాస్యాస్పదంగా మాట్లాడడం కానీ, మావిగన్ అనడం కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక లేదు. ఒక అవతల పార్టీ పట్ల ఒక గౌరవం కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీ కష్టపడి ప్రజల మధ్య తిరిగి రాజకీయ పార్టీగా సీఎం అయిన వ్యక్తి కాదు అతను. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత సంతకాల సేకరణతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగైనా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశం తప్పితే ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం కనిపించలేదు. అదే తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఎందుకంటే ఇది సమాజమే
దేవుళ్ళు సమాజమే దేవుడు దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పుట్టిన పార్టీ ఇప్పటికీ 40 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ఈ తెలుగుదేశం పార్టీ ఒక మంచి కార్యకర్తలతో నడుస్తూ ఉందంటే ఎక్కడ కూడా ఒక చిన్న మిస్ఫైర్ వర్డ్ కూడా లేకుండా, ఒకవేళ అలాంటివి ఏమన్నా చేస్తే కూడా పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళని ఖచ్చితంగా సంయమనంగా ఉండమని చెప్తారు, అలాగే వాళ్ళని నియంత్రిస్తారు. మీ పార్టీలో ఎంత దారుణంగా మాట్లాడితే వాడికి అంత ప్రమోషను, లేదా వాడు ఎంత నీచంగా బిహేవ్ చేస్తే వాడికి నాయకుడు పక్కన సీటు. ఇది మీ పార్టీ యొక్క పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ, 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. అటువంటి పార్టీ మీద మాజీ మంత్రి ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే అండి వైసీపీ నాయకుడు పేరు నాని గారు వేసీలతో సమానంగా పోల్చి వేసీలే బెటరు, వీళ్ళు ఇంకా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ వ్యాఖ్యలు? అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరైతే? నిజంగా కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సుశిక్షితులైన సైనికులు ఇట్లాంటి మాటల్ని తీవ్రంగా కూడా వాళ్ళు కూడా ఎదురుదాడి బలంగా చేయగలరు. ఇంతకంటే నీచంగా దిగజారి మాట్లాడే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుందన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన మొదట గ్రహించాల్సింది, నువ్వు నీతిపరుడువా? ఎందుకంటే నువ్వు బియ్యం కేసులో ప్రథమ ముద్దాయి, మీ మిస్సెస్ కూడా ముద్దాయి అని అంటున్నారు. అలాగే మీరు మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా సరే, మీ కొడుకు కూడా సరే, ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఫస్ట్ పేటెంట్ హక్కులు మీకు. మీరు ఎదుటి పార్టీలో వాళ్ళని నీచంగా పోల్చే హక్కు లేదా మీకు అధికారం కానీ లేదా ఆ స్థాయి కూడా మీరు, ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేసి ఇలాంటి రోడ్డు పక్కన బజారు కూతలు కూసే స్థాయికి మీరు దిగజారిపోయినారంటే మీ పైన తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా నేను నా సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతిసారి కూడా, ఇప్పుడు మాజీ మంత్రి పేరుననే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కూడా నోరు తెరిచి మీడియా ముందు మాట్లాడితే ఎంతసేపు చంపుతాము, పొడుస్తాము, రప్ప అని, మేము అధికారంలోకి వస్తే తొక్క తీస్తాము, తాట తీస్తాము, ఇటువంటి మాటలు తప్పితే ప్రజలకు మేము అభివృద్ధి చేస్తాం, మీకన్నా ఇంకా మంచి అభివృద్ధి చేస్తాం, మీకన్నా ఇంకా గొప్ప పరిపాలన అందిస్తాం అనే విధంగా ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఆ టైప్ ఆఫ్ విధంగా వాళ్ళకి మాటలు అనేవి రావడం లేదు? ఎందుకు వైసీపీ నాయకుల మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇక్కడ వైసీపీ నాయకులు కూడా, వాళ్ళ అధినాయకుడు కూడా ఒక చిన్న విషయం మర్చిపోయాడు. ఎందుకంటే ఈ రప్ప కానీ మేము అధికారంలోకి వస్తే వాళ్ళని అంతు చూద్దాం ఉండడం కానీ, లేదా వాళ్ళందరినీ ఎత్తి పోలీస్ స్టేషన్లో వేద్దామనడం కూడా వాళ్ళ కార్యకర్తలకి బూస్ట్ ఇచ్చే విధంగా మాట్లాడుకుంటున్నారు తప్పితే, యాక్చువల్గా నిజమైన నాయకుడు కూడా వాళ్ళ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేయడానికి ఎలాంటి పదాలు వాడకూడదు. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజలకు ఉపయోగపడదాం, ప్రజల కోసం పనిచేద్దాం, ఇలాంటి నినాదాలు ఇక్కడ ఉంటాయి. అక్కడేముంటాయి? అతన్ని ఎత్తి లోపలేయండి. అసలు మెడికల్ కాలేజీల విషయంలో కూడా చూడండి, ఒక్కడైనా టెండర్ వేస్తే అవతల వాళ్ళని అరెస్ట్ చేసి ఆ టెండర్లు నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తామని అంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి వార్నింగ్ ఇవ్వడం ఎంత దారుణాతి దారుణం. కాబట్టి వాళ్ళు అనే మాటలు పూర్తిగా కూడా ప్రజలు వీళ్ళ గురించి భయపడుతున్నారనే విషయాన్ని వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే మీ కార్యకర్తలకు బాగుంటుందేమో రప్ప అనడము, మేకపోతులను కొరకడము, లేదా వాటిని ఎత్తి రక్తాలు చల్లడం. సామాన్యమైన ప్రజలు ఓట్లేసేది వాళ్ళే. ఉద్యోగస్తులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, యువకులు కానీ, వీళ్ళందరూ కూడా ఇటువంటి సంస్కృతిని చూసి భయపడిపోతున్నారు. రాబోయే కాలంలో మీకు అధికారం సంగతి దేవుడెరుగు, ఉన్న 11 కూడా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ మీద ఎంత దారుణంగా వేసీలతో సమానంగా పోల్చే విధంగా నీచ రాజకీయాలు చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడారు. మీరు ఏ విధంగా ఖండిస్తారు దీన్ని? మీరేమంటారు ఫైనల్? ఒకటి ఇంతకంటే దారుణంగా మాట్లాడగల తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఇంతకంటే ఘోరంగా పేరుని నానిని బట్టలిప్పే విధంగా కూడా మాట్లాడి అతన్ని సిగ్గుతో చచ్చిపోయే విధంగా కూడా ఉన్న అంత వాగ్దాటి గల కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలపైన అతను చెప్పిన దానికంటే నీచంగా దిగజారి అతనికి ఎవరు కౌంటర్ ఇవ్వరు. కాకపోతే ఇది మీ స్థాయికి మంచిది కాదు. ఒక మాజీ మంత్రిగా చేసిన మీరు ఈ విధంగా వేశ్యలు రోడ్డు పైన కడుపు వృత్తి చేసుకునే వాళ్ళ గురితో పోల్చడం తెలుగుదేశం కార్యకర్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఒక తెలుగుదేశం కార్యకర్తగా కూడా చెప్తున్నాను. ఇలాంటి బజారు మాటలు దయచేసి మానండి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే చేయండి, లేదా 3 ఏళ్లలో ప్రజలకు ఏం ఉపయోగపడతారు మీరు అనే విషయం ఏదైనా ప్రణాళిక ఉంటే ప్రజల ముందర పెట్టండి. కానీ ఇలాంటి వేశ్యలు రప్ప నరికేస్తాం, పొడి చేస్తాం ఇట్లాంటి మాటలు మీరు ఎంత త్వరగా మానేస్తే మీకు ఆ 11 మిగులుతాయనేది నా ఉద్దేశం. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ రాజకీయాలు, ఆ పార్టీలో చేస్తున్న నాయకులు, కార్యకర్తలు రాజకీయాలు అనేవి రోడ్డు పక్కన కడుపు కూటు కోసం ఉల్లమ్ముకుంటున్న వేశ్యల కంటే కూడా నీచంగా ఉన్నాయి. ఇంకా వాళ్లే 100 రెట్లు బెటరు. తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు చేస్తుందని చెప్పి వేశ్యలతో పోల్చుతున్నారు. మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద, ఆయన ఇంత దారుణంగా మాట్లాడడం మీద? వేశ్య అనేది కూడా ఒక మహిళేనండి. ఈ వేశ్య అనే పదంలోనే మహిళలపై మీకున్నటువంటి అభిప్రాయం మాకు తెలుస్తుంది. అయినా సరే పేరు నాని మాటలు ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు. పేరు నానికి మన సీటు కూడా ఇవ్వలేదు కనీసం మచిలీపట్నంలో. అతను చేతగానోడు అనే ఉద్దేశంతో సీటు కూడా ఇవ్వలేదు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. వాళ్ళ అబ్బాయిని కూడా మచిలీపట్నం ప్రజలు నేలకేసి కొట్టారు. అయినా సరే పేరు నాని ఇంత ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీపై ఇంకా విషం వెళ్ళగక్కడం మాకు కాదు, వైసీపీకి సిగ్గుచేటు ఇది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అసలు ఏం లేదు. మొన్న 11 సీట్లు మాత్రం వచ్చినాయి. ఈసారి 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. నాని కబడ్దారు నాని, నీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఏది ఈ టీవీ ఛానల్ వేదికగా వార్నింగ్ ఇస్తున్నాం. ఏంటంటే నీ మాటలు ఎవరో పట్టించుకోవట్లేదు. ఇవాళ కనీసం మచిలీపట్నంలో నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకో. 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. నీకు సీట్ లేదు, నీ కొడుకుని నిలబెట్టావు. నీ కొడుకు కూడా 45,000 ఓట్లతో ఓడిపోయారు. మీరు 2019 నుంచి 24 వరకు కూడా అధికారంలో ఉన్న మచిలీపట్నం పోర్టు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిన్న మొన్న నీ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి ఏదో రీజనల్ మీటింగు, ఏది నీ ఇంటికి జనం రావట్లేదు. ఎవరో ఒకళ్ళ నలుగురిని పోగు చేసుకోవాలనే ఉద్దేశంతో 3 జిల్లాల ఇన్ఛార్జీలను పిలుచుకున్నావు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలని. అయినా సరే నీ పరిస్థితి ఏం బాగాలేదు. పేరు నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడు. నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నావు. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. సీఎం గారు ఏదైనా సరే చట్ట ప్రకారం చేయాలనే ఉద్దేశంతో మాకు ఎప్పటికప్పుడు కళ్ళు వేస్తున్నారు. నీకన్నా ఎక్కువ మాట్లాడగలం, మాకు తెలుసు ఏం మాట్లాడాలనేది. ఓకే, కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు కూడా మంచిది, మాకు మంచిది. ఓకే, రైట్. తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ. అటువంటి పెద్ద పార్టీ మీద ఒక మాజీ మంత్రి అయ్యండి, ఒక మాజీ ఎమ్మెల్యే అండి, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేరు నాని గారు వేశ్యలతో పోల్చడం, వాళ్ళ గురించి రెండు కంపేర్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మాట్లాడే మాట తీరు మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే హక్కు కానీ నైతిక విలువ కానీ పేరు నానికి లేదు. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితం స్థాపించి ఈరోజు కూడా రాష్ట్రాన్ని 10 ఎలక్షన్లు జరిగితే 7 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించడం చరిత్ర. అలాంటి చరిత్రను మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ ఆ విధంగా వేశ్యలతో పోల్చడం చాలా సిగ్గుచేటు. వేశ్యలు అనే పదం నీ నోట్ల నుంచి ఒక మంత్రిగా చేసావు నువ్వు. ఎంత తప్పండి. ఒక రాష్ట్ర మంత్రిగా చేసి నేనే పెద్ద పుల్ని హీరోనని అన్ని మాటలు చెప్పి ఇంత దారుణంగా వేసిలని ఇలాంటి నీచమైన పదాలు వాడటం చాలా తప్పు. కనీసం నువ్వు వాళ్ళతో కూడా సరిపోవు నువ్వు. అంటే వైసీపీ పార్టీలో ప్రజెంట్ పేరునని ఇంత నీచంగా మాట్లాడమే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కానీ మాట్లాడిన ప్రతిసారి కూడా చంపుతాము, పొడుతాము, రప్ప మేము అధికారంలోకి వస్తే తొక్క తీస్తాము, తాట తీస్తాము, లేదని అంటే ఈ విధంగా వేసీలు అనే విధంగా గతంలో కూడా అమరావతిని వేసీలతో పోల్చడం ఇలా మాట్లాడారు. అంటే మేము ప్రజలకు ఇంత మంచి చేస్తాము, ఇంత అభివృద్ధి చేస్తాము, మీకన్నా మంచి పరిపాలన అందిస్తామనే మంచి మాటలు ఎందుకు మాట్లాడలేదు? కేవలం హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు వీటి గురించి ఎందుకు వైసీపీ నాయకులు మాటికి కూడా మాట్లాడుతున్నారు? అసలు ఈ మాట తీరు ఎలా అనిపిస్తుంది మీకైతే? చాలా దరిద్రంగా ఉందండి. ఇలా ఈ రోజున ఈ వేదిక మీద ఇలా మాట్లాడటం, ఇది ఒక మహిళల పట్ల ఆయన మాట్లాడే విధానం కానీ అంటే ఈ ఒక్క పేరు నాని అనే కాదు, అందులో అంబటి రాంబాబు చాలా దారుణంగా మాట్లాడతాడు. రోజా అసలు వాళ్ళు బూతులేనండి. అతను గుడివాడ ఎక్స్ఎమ్మెల్యే, అతను మంత్రి గెడ్డం, అతని పేరు కొడాలి నాని. వీళ్ళందరూ కూడా ఒక బూతులతో మాట్లాడి ఈ మీడియాని అట్రాక్ట్ చేయటం మాట్లాడటమే తప్ప జనం వీళ్ళని అసలు యాక్సెప్ట్ చేయరు. అసలు 2029లో కూడా మీకు డిపాజిట్లు కూడా రావు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఎందుకు ఓడిపోయారు? ఒకసారి మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు సక్సెస్ కాకపోతే అరే ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఇంకోసారి ట్రై చేయాలి, ఇందులో తప్పు చేసాం కాబట్టి ఇలా తప్పు చేయకూడదు, కాబట్టి ఇలా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాలి. కానీ మీరు ఏంటంటే బూతులు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వంశీతో సహా వల్లభనేని వంశీ అతన్ని జైల్లో వేశారు. మీకు ఇంకా కేయిన్ ఏంటంటే పేరు నాని ఇబ్బంది ఏంటంటే ఇవాళ అతన్ని కూడా జైల్లో వేయాలనేది అతని తలంపు. ఎందుకంటే జైల్లో అయితే అతనికి ఏదో సానుభూతి వస్తుంది అనేది ఉంది. మీ అన్ని హత్యా రాజకీయాలతో చేసిన రాజకీయాలు ఆ రోజున
బాబాయ్ వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్లు పెట్టి ఏదో పెద్ద ఆయన మీద నెగిటివ్ చేద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు అవన్నీ గమనించారు. నీకు 2029లో 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేమంటారు? మాజీ మంత్రి పేరు నాని గారు తెలుగుదేశం పార్టీ అనేది వేశ్యల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తుందని చెప్పి వేశ్యలతో పోలుతూ మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? మీరు ఎలా ఖండిస్తారు దీన్ని ఫైనల్గా? ఇంకా దీన్ని ఏం ఖండించడానికి ఏం లేదండి. ఇక పేరు నానికి ఇక ఒకటే ఆపరేషన్ కత్తిరి తీసుకెళ్ళి అతను పిచ్చెక్కింది. అతను నాలుగు మాత్రం మళ్ళీ ఇదే రకంగా మాట్లాడితే మహిళల గురించి మాట్లాడుతున్నావు వేసిలని, నీ నాలుగు మాత్రం కట్ చేస్తావు నాని, గుర్తుపెట్టుకో, కబడ్దార్ జాగ్రత్త. వైసీపీ మాజీ మంత్రి పేరు నాని గారు తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు, వాళ్ళు చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీలో ఉన్న నాయకులు చేస్తున్న రాజకీయాలు అనేవి రోడ్డు పక్కన కడుపు కూటు కోసం వేసితనం చేసుకునే ఆడదానికంటే కూడా నీచంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళే చాలా బెటరు, తెలుగుదేశం పార్టీ అంత నీచమైన రాజకీయాలు చేస్తుంది, వేసే రాజకీయాలు చేస్తుంది అనే విధంగా ఆయన పోల్చుతూ మాట్లాడారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దీని మీద ఆయన మాట్లాడారు? ఒకటండి, పేర్ని నాని గారి వ్యాఖ్యలకి మనం స్పందించడం అంటే అసలు అతన్ని ఎప్పుడో ప్రజలు పక్కన పెట్టారు. మొన్న ఈ తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓడించి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను నిలుపుకుంది. తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీల మీద నిలబడి ఫౌండేషన్తో తయారైనటువంటి పార్టీ. మరి మీరు మొన్న చేశారు, వైసీపీ అంటే అవినీతి కానివ్వండి లేదా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పార్టీ కాబట్టి ఒక్కసారి అంటే ఏమో చేస్తాడనే ఉద్దేశం మీద జగన్కి పట్టం కట్టారు. కానీ నీ పార్టీ యొక్క నిజస్వరూపం, మీ యొక్క నాయకుడి నిజస్వరూపం, మీ నిజస్వరూపం అన్నీ అందరికీ జనాలకు అర్థమైంది. ఇక మీకు మొన్న 11 సీట్లకు పడేశారు, అయినా మీలో పరివర్తనలో మార్పు రాలేదు. మరి నువ్వు చూస్తే నువ్వు రేషన్ బియ్యంలో కూడా ఒక దొంగ వచ్చి మరి నీతి పరులని దొంగ అంటే ఇంకా ఏమనాలి? అసలు ఆ వేశ్యలతో పోల్చడం అంటే ఈయన యొక్క సంస్కృతి ఏంటో, ఆడవారి మీద ఇతనికి ఉన్నటువంటి గౌరవం ఏంటో అర్థమవుతూనే ఉంది. మరి ఇలాంటి నీచ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి మరి రాజకీయం అనేదే లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నీ పార్టీ కూడా చాప చుట్టేశారు ఆల్రెడీ. మీకు ఇక శ్మశానానికి పంపించడానికి, కాటికి పంపించడానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతో, తెలివితేటలతో ఈ పార్టీని బ్రతికించుకుంటారు. ఈ పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు వీళ్ళ నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వంతో అండతో మరి ముందుకు పోవాలి. ఇలాంటి నీచ రాజకీయ నాయకులకి మరొక్కసారి అవకాశం కల్పించకుండా ఉన్నట్టయితే రాష్ట్రం ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయం అనేది రోడ్డు పక్కన కడుపు కూటు కోసం వేసితనం చేసుకునే ఆడదానికంటే కూడా నీచంగా ఉంది, వేసీల కంటే కూడా నీచంగా ఉంది, అంత నీచమైన రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి విమర్శిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ అభిప్రాయం ఏంటి ఆయన వ్యాఖ్యల మీద? మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ అనేది ఒక విధానంతో వచ్చిందండి. 1982 మార్చి 29వ తారీఖున శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారండి. ఈ పార్టీకి ఒక నీతి, న్యాయం, కూడు గుడ్డ అనేటువంటి ఆలోచనతో ఆ రోజున ఆయన పార్టీని స్థాపించడం జరిగిందండి. ఆ రోజున ఢిల్లీ లెవెల్లో తెలుగువారి ఆత్మగౌరవం పోతుందనేటువంటి సంకల్పంతో ఈ పార్టీ రావడం జరిగిందండి. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ దిగ్విజయంగా ఈ రోజున 4వసారి ముఖ్యమంత్రి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారండి. దీన్ని ఇప్పుడు మళ్ళీ శ్రీ నారా లోకేష్ గారు కూడా కార్యకర్త అధినేత అని చెప్పి మమ్మల్ని బాగా అభివృద్ధి చెందిస్తూ 29లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి, ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు వెళ్తున్నారండి. కానీ గత వైసీపీ పాలకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఒక రాజధాని అమరావతిని కూడా ఆడవాళ్ళని కించపరుస్తూ వేశ్యల రాజధాని అన్నారు, శ్మశానం అన్నారు, ఏమి అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారండి. కానీ మీరు ఒక్క చోట కూడా అభివృద్ధి చేయలేనటువంటి దౌర్బల్యంతో ఈ రోజున 11 సీట్లు పడిపోయారండి. అయినా కానీ మీరు అది వదిలిపెట్టకుండా ఈ రోజున ఇంకా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కానీ ఈ పరిపాలకులను కానీ విమర్శిస్తున్నారండి. ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఎంతో
గొప్ప చరిత్ర కలిగి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా 19 మంది కార్యకర్తల్ని శ్రీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారు కూడా వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని సత్కారం చేశారండి. కానీ మీ పార్టీలో ఏ రోజైనా సరే ఒక కార్యకర్తకు సత్కారం చేశారండి? అలాంటిది కాకుండా పేర్ని నాని గారు ఈ రోజున మా పార్టీని కించపరచడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అలాంటిది ముందు చేయబాకండి. దీనివల్ల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇప్పటికే చాలా వెనకబడిపోయామండి. మేము ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ మేము ఎంతో నాశనండి. ఉద్యోగస్తులు కనీసం మీరు 5 సంవత్సరాలు పరిపాలించి కూడా ఎక్కడో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇచ్చినట్టు కనపడలేదండి. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,340 మంది టీచర్ పోస్టులని రిక్రూట్మెంట్ జరిగిందండి. మీ గవర్నమెంట్లో డిఎస్సి ఒక్కటి కూడా ఇవ్వలేదండి. అదే కాకుండా 5,000 మంది కానిస్టేబుల్ నియామకాలు జరిగిందండి. ఇంకా ముందు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి నియామకాలు చేస్తామని చెప్పి మా లోకేష్ గారు చెప్తున్నారండి. అలాంటి వ్యక్తుల మీద మీరు ఏ విధంగా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కించపరచడం అనేది కరెక్ట్ కాదండి. దీన్ని మేము ఖండిస్తున్నామండి. ముందు కూడా మీరు ఈ విధంగా చేస్తే ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి మీకు ఉండదండి. ఇప్పటికైనా మీరు తెలుసుకొని ప్రజల్లోకి రాండి. ఈ గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే మీరు నిరూపించండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలే అడుగుతారు. అలా కాకుండా మీరు ఏ పార్టీని కూడా కించపరచబాకండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది అతిపెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యంగా 44 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అటువంటి పార్టీ మీద, పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద వేశ్యల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి వేశ్యలతో పోలుతున్నారు వైసీపీ మాజీ మంత్రి. అసలు ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తున్నాయి? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు ఆయన వ్యాఖ్యల మీద? సార్, ఇది 100% తప్పండి మీరు మాట్లాడేది. మీరు ఒక మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నాని గారు మీరు ఒకటే ఏదో బూతులు తిట్టడం, రప్ప అని గొడ్డలతో నరుకుదామని చెప్పి ఒక ద్వంద్వ రాజకీయాలు చేయబాకండి. ప్రజల్ని భయపెట్టేటువంటి పరిస్థితుల్లో మీరు వస్తున్నారు ఈ రోజున. మాకు కావాల్సింది ఏంది? ఇక్కడ ప్రశాంతంగా ఇంట్లో ఉండి మా పిల్లల్ని చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మేము ప్రశాంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకుంటున్నామండి. మీరు అలా కాకుండా ప్రతిసారి కూడా గతంలో కూడా రాజధానిలో మా ఆడపడుచులను కూడా వేసీలను సంబోధించారండి. ఎందుకు మీరు ఇలా అందరిని సంబోధిస్తూ ఒక కుట్ర రాజకీయాలు, గొడ్డల రాజకీయాలు చేస్తున్నారండి? దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోతుందండి. ఇప్పటికైనా మీరు తెలుసుకొని అది చేయకుండా ఉంటే మేము చాలా సంతోషపడతామని చెప్తున్నామండి. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రజెంట్ ఇలా మాట్లాడారు. కానీ గతంలో కూడా వైసీపీ మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కూడా మాటికి మీడియా ముందు మాట్లాడేటప్పుడు చంపుతాం, పొడుగుతాం, నరుకుతాం, మేము అధికారంలోకి వస్తే తొక్కతీస్తాం, తాడతీస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. లేదనంటే ఇలా అమరావతి వేసీల రాజధాని, తెలుగుదేశం పార్టీ వేసీల కంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తుందని చెప్పి ఇటువంటి హత్య రాజకీయాల గురించి, కుట్రల గురించి మాట్లాడుతున్నారు తప్పితే ప్రజలకు ఎంత మంచి చేస్తాం, ప్రజలకు ఎంత అభివృద్ధి చేస్తాం, ఇప్పుడు అందించిన పరిపాలన కంటే కూడా ఇంకా భిన్నంగా మంచి పరిపాలన అందిస్తామని చెప్పి మంచి మాటలు ఎందుకు వైసీపీ నాయకులు మాట్లాడడం లేదు? దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ఈ వైసీపీ గవర్నమెంటు ఎదుటి వాళ్ళని తిట్టడం, చంపటం, కొట్టడం అనేటువంటి ఎజెండాగా పెట్టుకున్నారండి. ఇది మంచి పద్ధతి అయితే కాదండి. మనం ప్రజలకు మేలు చేయాలంటే మీరు ప్రజల్లోకి రాండి, ప్రజలతోటి కలవండి, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోండి. మీరు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించారండి. జగనన్న కాలనీలు ఎక్కడిచ్చారండి? ఎక్కడో చెరువుల్లో, కుంటల్లో ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఈరోజు నిలిపోయారు. కానీ వాటిని అన్నిటిని కూడా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వాటన్నిటిని బాగు చేస్తా అందరికీ ప్రజలకి వాటిని ఇస్తున్నారండి. ఎన్నో లక్షల మందికి ఇంకా సొంత ఇళ్ళు ఇస్తామని చెప్తున్నారు. మీరు అలా చేయాలి. కానీ ప్రజలు మెచ్చుకునేటట్టు రాండి, ప్రజల్లోకి రాండి. మీరు ప్రజల్లోకి రాకుండా ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని 4 గోడల మధ్య కూర్చొని విమర్శించటం, తిట్టడం, బూతులు మాట్లాడటం, నరుకుతాము, కొడతామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరండి. ముందు కూడా మీరు ఇలాగే చేస్తే ఇంకొక 20 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి చక్కగా పరిపాలన చేసిద్దని భావిస్తున్నామండి. ఫైనల్గా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు? వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు, నీచ రాజకీయాలు వేసీల కంటే కూడా నీచంగా ఉన్నాయని సంబోధిస్తూ మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు ఫైనల్గా దీనికి?
ఇది చాలా తప్పండి. ఎవరు కూడా మీరు ఇలా మాట్లాడింది హర్షించరండి. ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అండి. ఒక భారతదేశం కానీ ఇతర దేశాల్లో కూడా ఆంధ్ర వాళ్ళ యొక్క హక్కుని కానీ గౌరవాలను కానీ మీరు భంగపరుస్తున్నారండి. దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌరవం పెరిగిద్దండి అని భావిస్తున్నామండి. మీరు మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తున్నామండి. ముందు కూడా మీరు ఈ రకంగా కాకుండా రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరగాలో అది ఆలోచించి గవర్నమెంట్కి సలహాలు ఇవ్వండి, పబ్లిక్లోకి రాండి, మంచి పనులు చేయండి. ఇంకొక విధంగా మీరు గవర్నమెంట్ సహాయం చేయండి. కానీ విమర్శలు పాలు చేసి గవర్నమెంట్ ఏం చేస్తున్నా కానీ మీరు అడ్డుపడేటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నామండి. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న తన పర్యటనలో భాగంగా మీడియా ముఖంతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాల కన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రాజకీయాల కన్నా ప్రాసిక్యూషన్ చేసుకునే వాళ్ళు చాలా బెటరు, అంత నీచంగా ఉన్నాయి వాళ్ళ రాజకీయాలు అని చెప్పి విమర్శించారు. దీని మీద ఒక తెలుగుదేశం కార్యకర్తగా మీరేం చెప్తారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? చెప్పాలంటే ఆయన పార్టీ ఎట్లా పుట్టింది ఏం కథ అనేది, అది వైసీపీ పార్టీ ఎట్లా పుట్టింది, అది పునాదుల మీద, ఏ పునాదుల మీద వచ్చింది? ఆ పార్టీ పుట్టికాని 15 సంవత్సరాలు కాలేదు. మా చంద్రబాబు నాయుడిని, మా పార్టీ కార్యకర్త, మా నాయకుల్ని ఆయన విమర్శించేదంత ఇది లేదు. ఆయన బియ్యం స్కామ్ పెద్దగా చేసినాడు. మరి అది ఆయన భార్య మొత్తం అంటే చంద్రబాబు నాయుడు భిక్షతోనే ఈరోజు ఆమె బయట ఉంది. మరి అప్పుడు ఆయన విమర్శించడం ఏంది? ఆయనకు కొద్దిగా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఏంది టీడీపీని విమర్శించే అంత స్థాయి లేదు ఆయనకి. అయినా కానీ మళ్ళీ చెప్తున్నాము, ఇటువంటివి చేస్తే మేము కానీ ఎదురు కౌంటర్లు ఇవ్వాల్సి వస్తుంది, మీకు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాము. అంటే ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేశారు, మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఇలా వేశ్యలతో పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలో ఉంది, అతిపెద్ద పార్టీ, పైగా 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ. అటువంటి పార్టీని పట్టుకొని ఇలా వేశ్యలతో అనే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒక మాజీ మంత్రి స్థాయి ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం మీద అసలు మీరేం చెప్తారు తెలుగుదేశం కార్యకర్తగా? అది వాళ్ళ పార్టీ అధ్యక్షుని మీద అది ఆధారపడింది. ఆయన ఎట్లా గైడ్లైన్స్ చేసి అదే ప్రకారంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు వేరే రకంగా మాట్లాడడం లే. ప్రతి ఒక్కరు రోజాతో సహా మొత్తము వాళ్ళ పార్టీలోని ఎక్స్ మినిస్టర్లు అంతా కూడా అటాక్ చేస్తున్నారు అనవసరంగా. వాళ్ళ పార్టీ అటువంటిది, వాళ్ళ పార్టీలో అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మా తెలుగుదేశం పార్టీలో అటువంటి వాళ్ళు లేరు. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే సరిపోతుంది, లేదంటే భార్యతో పాటు ఆయన కానీ జైలు పోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు కానీ, ఇంకా ఇతరత్ర మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా మాటికి రప్ప అని, వేసీలని, లేకపోతే నరుకుతాం, చంపుతాం, పొడుతాం, ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి రాజకీయాల్లో? మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలకు అభివృద్ధి చేస్తాం, ఈ మాటలు ఎందుకు మాట్లాడడం లేదు? ఎంతసేపు కూడా హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళ పార్టీ విధి విధానాలు ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళ మాట్లాడే తీరును బట్టి? వాళ్ళ పార్టీ ఫస్ట్ నుంచి చూస్తే వాళ్ళ పార్టీ తల్లిని చెల్లిని నమ్ముకోకుండా పరిస్థితి ఏర్పడింది. కోడికత్తి డ్రామా అన్నాడు. చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న గుడ్డలు పెట్టి వివేకానంద రెడ్డిని చంపించినాడు, రక్త చరిత్ర, అది నారావారి రక్త చరిత్ర, ఇటువంటివన్నీ వాళ్ళు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అదే ఇంటున్నారు. కానీ వాళ్ళు అటువంటివి చేసిన దానికే రప్ప అవి వాళ్ళు 11 సీట్లకు వచ్చినారు. ఈసారి నెక్స్ట్ ఒక్క సీటు కానీ పులివెందులు గెలుస్తాడా లేదా కానీ డౌట్ ఉంది. అది ఫైనల్గా వైసీపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీని ప్రాసిక్యూషన్ చేసుకున్న, అంటే వేశ్యలో వ్యాపారం చేసే వాళ్ళతో పోల్చుతూ ఆయన మాట్లాడారు. మీరేమంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా? మీ మాట ఏంటి దీని మీద? ఫైనల్గా ఆయన విజ్ఞతగా వదిలేస్తాము. కానీ మా నాయకుడు నేర్పిన విజ్ఞతతో మేము మాట్లాడము. కానీ వాళ్ళకే ఉంటుంది. అది వేసలతో పోల్చినారంటే వాళ్ళ పార్టీలోనే ఉండేదంతా వాళ్ళదే, అదే పార్టీనే వేసల పార్టీ అంటారు దాన్ని. కాబట్టి వైసీపీ ఎట్లా వచ్చింది ఏం కథ అనేది ఆయనకి అర్థమై ఉంటుంది ఈ పాటికి. మరి ఆయన జైలు పోయేది దగ్గరకు వచ్చింది. ఇంకా ఆయన భార్య మొత్తము చంద్రబాబు నాయుడు దయతోనే ఆమె బయట ఉంది. లేడీస్ ఎందుకు అని చెప్పేసి ఆయనకి ఇటువంటివి మాట్లాడము పద్ధతి కాదు. ఆయన ఇంకా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది, లేకుంటే నెక్స్ట్ కానీ వెళ్ళాడు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న తన పర్యటనలో భాగంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాలనేవి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రాజకీయాలనేవి ప్రాసిక్యూషన్ చేసుకునేవాళ్ళు, అంటే వేశ్యల కంటే కూడా చాలా నీచంగా ఉన్నాయి, వాళ్ళకంటే దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరేం చెప్తారు ఆయన మాటల మీద?
సార్ ఒకసారి నా గతంలో వాళ్ళ గతంలో చూస్తే వాళ్ళ ప్రభుత్వం ఎటువంటి హత్యా రాజకీయాలకు కానీ నీచమైన రాజకీయాలకు కానీ పాల్పడ్డారు. గతంలో తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన చరిత్ర వాళ్ళది. మా నాయకుడు ఎక్కడన్నా కానీ హత్యా రాజకీయాలు కానీ మా సార్ లోకేష్ బాబు గారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడ హత్యా రాజకీయాలు కానీ ప్రోత్సహిస్తున్నారా? అదే భారతమ్మ గారిని మా నాయకుడు ఒక మాట అంటే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పక్కకు పంపించారు. వాళ్ళు ఏమన్నా మా సారు భార్య గారిని విమర్శించి ఎవరైనా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏనాడు కానీ వాళ్ళు రాజకీయాల్లో దాదాపు వాళ్ళకి చరిత్ర ఉండేది, రాజకీయ చరిత్ర ఉండేది 10 సంవత్సరాలు ఉంటుంది. మా నాయకుడు 40 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎక్కడైనా కానీ రాజకీయ చరిత్రలో మచ్చ లేకుండా చిన్న భారతమ్మ గారు విమర్శించే పద్ధతి కాదు ఇది అని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చరిత్ర మా తెలుగుదేశం పార్టీది. ఈయన ఈరోజు రాజకీయ వేశ్య అని అనడం ఎంతవరకు సబబు అంటే, ఎక్కడన్నా కానీ ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారు ఒక కరోనా కాలంలో మాస్క్ లేదంటే ఆయన పిచ్చోని చేసి రోడ్లపైన చిత్రహింసలు గురి చేశారు. ఎక్కడన్నా పిచ్చోడికి డాక్టర్ పదవి ఇస్తారా చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సార్. డాక్టర్ సుధాకర్ గారికి ఎక్కడన్నా పిచ్చోడంటే ఎవరన్నా ఆయనకి పదవి ఇస్తారా చెప్పండి సార్. అటువంటి రాజకీయాలు నీచ రాజకీయాలు పాటు సంస్కృతి వైసీపీ పార్టీది. మా పార్టీ ఎక్కడే కానీ మచ్చ లేకుండా ఎక్కడైనా సరే మా నాయకుడు అయితేనేమో మా కార్యకర్తలు అయితేనేమో ఎక్కడ మచ్చ లేకుండా పడిన వారిని వేశ్యలను ప్రోత్సహించడం మన పేర్ని నాని గారికి ఎంతవరకు సబబు? అదే పేర్ని నాని గారు ఈరోజు మొన్న బియ్యం స్కామ్లు ఇరుక్కుంటే మా నాయకుడు దయతలిచి ఇది ఆడవాళ్ళకు పేర్ని నాన్నగారి భార్య ఉంటే ఆడవారిపైన ఎటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పిన నాయకుడు మా చరిత్ర మా నాయకుంది సార్. ఇది ఆయన ఈరోజు వేసలనం ఎంతవరకు సబబు జనాలు చూస్తున్నారు. ఈరోజు 175 స్థానాల నుంచి 11 స్థానాలకు పంపించినా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదంటే ఈ రాజకీయ చరిత్ర ఎట్లుందో తెలుసుకుందిగా కోరుచున్నాం సార్. మరి తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ. అటువంటి పార్టీని ఇలా వేసీలతో పోల్చడం, అంత నీచంగా రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడడం, పైగా ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం మీద మీరేమంటారు? అసలు ఆయన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అది చాలా నీచంగా అనిపిస్తుంది. మా నాయకుడు ఎటువంటి చరిత్ర ఉంది? ఎవరన్నా మా నాయకుడు విమర్శిస్తే, మా కార్యకర్తలు వాళ్ళ నాయకులను విమర్శిస్తే పద్ధతి కాదు, విమర్శించే స్థాయిలో ఉండొద్దని మా నాయకుడు హితబోధ చేస్తున్నారు. ఇలాంటి పెద్ద స్థాయిలో ఉన్న నాయకులే ఇలా మాట్లాడితే వారి కింద క్యాడర్కి ఏమని సందేశం పంపిస్తారు ఒకసారి జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు 11 స్థానాలు వచ్చినాయి. ఆ 11 స్థానాలు కూడా లేకుండా ప్రజలు 0 స్థానానికి పంపించే స్థానం వస్తుందని నేను తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ వైసీపీ పార్టీలో ఇప్పుడు ప్రజెంటు మాజీ మంత్రి పేర్ని నాని గారు ఇటువంటి ఒక రకంగా తప్పుగా మాట్లాడారు. ఈయనే కాకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఎంతసేపు కూడా చంపుతాము, పొడుస్తాము, రప్పా మేము అధికారంలోకి వస్తే తొక్కతెత్తాము, తోలు తెస్తాము, లేదనంటే ఇలాంటి వేశ్యలని ఇలా రకరకాలుగా ఎందుకు ఈ నీచపు మాటలు, నీచపు రాజకీయాలు ఇవన్నీ కూడా మాట్లాడవలసినంత అవసరం ఉందంటారు రాజకీయాల్లో? ఎంతసేపు ప్రజలకి అభివృద్ధి చేస్తాము, మంచి చేస్తామని మాట్లాడకన్నా ఇటువంటి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పుడు రాజకీయాలకు ఎందుకు పాల్పడుతున్నారు అంటారు? అసలు ఈ మాటలు ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? జనాలకు చూసే వాళ్ళకి ఎలా ఉంది సార్? ఇప్పుడు జనాలు ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. ఇన్నాళ్ళు రాజకీయం లేదు, జనాలు ప్రతి ఒక్కరు ఇప్పుడు అక్షరాస్యులైనారు, ప్రతి ఒక్కరు చదివిస్తున్నారు, ముందుకు పోతున్నారు. వీళ్ళు నాయకులు మాట్లాడే మాటలు గ్రహిస్తున్నారు జనాలు. ఆ గ్రహించే ఈరోజు 153 స్థానాలు ఉండే స్థానాలకు 11కు పడిపోయింది. ఇలాగే బజార్లో నాయకులు మాట్లాడుతుంటే లాస్ట్కి 0 స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రజలు రాబోయే కాలంలో గుణపాఠం చెబుతారు. ఎందుకంటే ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికే మన ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి పోయింది. ఈరోజు చూస్తే నారా లోకేష్ బాబు గారు చూస్తున్నాము, మన విశాఖపట్నాన్ని ఎంత ఈ పొద్దు గూగుల్ తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. ఏమనంటే వాళ్ళ నాయకులు చెప్తారు, మన ఏది శంకుస్థాపన చేసినా, మా నాయకుడు ఏది శంకుస్థాపన చేసినా మేము తీసుకొచ్చినామని మాట్లాడుతూ ఇంకో ముందు మేము ఏది వచ్చిందని మాట్లాడతారు. శంకుస్థాపన చేసినప్పుడు మేము దీన్ని ఫౌండేషన్ వేసినామని చెప్తారు. జనాలు గ్రహిస్తున్నారని వాళ్ళకి తెలియదా సార్ అని తెలియజేస్తున్నారు సార్. ఫైనల్గా మీరే ఉంటారు? మాజీ మంత్రి పేర్ని నాని గారు తెలుగుదేశం పార్టీ రాజకీయం అనేది ప్రాస్టిట్యూషన్ అంటే వేశ్యతనంతో పోల్చారు. దీని గురించి మీరే ఉంటారు? ఆయన మాట్లాడిన మాటలు తప్ప రైటా? అసలు ఈ మాటలు మీరు ఎలా ఖండిస్తారు ఫైనల్గా? సార్ ఆయన మాటలు మేము చాలా బాధపడి ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మేము జనాలు మా నాయకుడు ఎంత నిబద్ధతతో విజ్ఞతతో మాట్లాడుతున్నారు. ఒకనొకప్పుడు మా నాయకుని ఎంతో విమర్శించినా కూడా మా నాయకుని ఇంటిపైకి దాడికి పోయారు. ఈరోజు ఎవరైనా ఇంటిపై దాడికి పోతున్నారా? వైసీపీ కార్యకర్తలు ఏమైనా చేస్తున్నారా? ఒకనొకప్పుడు ఈరోజు మా ఉమ్మడి జిల్లాలో చూసాము. ఒక ఎమ్మెల్యే ఈ పొద్దు మా మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, మా బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఒక నాయకుడు రామిరెడ్డి గారు నేనంటే ఏమిటో చూపిస్తాను, నేనంటే ఏమో అంటే మేము అధికారంలో కూడా మమ్మల్ని భయపడిస్తున్నారు. అంటే మేము భయపడతామా వాళ్ళకి? జనాలు మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నంత వరకు ఎవరు ఎన్ని విమర్శించినా జనాలు అర్థం చేసుకుంటున్నారని తెలియజేస్తున్నాను సార్. వైసీపీ మాజీ మంత్రి
పేర్ని నాని గారు తన పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాల కన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేసే రాజకీయాల కన్నా రోడ్డు పక్కన కడుపు కోసం వేసితనం చేసుకునే ఆడబిడ్డ బెటర్. అంటే వేసితనం చేసే రాజకీయాల కంటే కూడా వీళ్ళ రాజకీయాలు నీచంగా ఉంటాయని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అసలు మీ అభిప్రాయం ఏంటి? మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యల మీద మీరేమంటారు? పేర్ని నాని అనే అతని మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే అతను రాజకీయాల్లో చాలా అనుభవం తక్కువ మనిషి. వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇతనికి స్వతగా ఏం లేదు. అయితే పేర్ని నాని అతను ఇలా మాట్లాడటం హేయమైన చర్యది. ఇంతకన్నా వైసీపీ పార్టీ అందుకని వాళ్ళకి బుద్ధి చెప్పింది. ప్రజలు ఏం చేశారు? 11 సీట్లకు కట్టబెట్టారు, వాళ్ళని కూర్చోబెట్టారు పక్కన. ఇంకెంతకన్నా ఏం చెప్తారు ప్రజలు? వాళ్ళు మాట్లాడే భాష ఎంత చండాలంగా ఉందంటే, ఒకనొక టైంలో రాజధాని రైతులను కూడా వేశ్యలు అన్నారు. ఇప్పుడు పార్టీని వేశ్యలు అంటుండ్రు. దానికి వాళ్ళని ఏమన్నా చెప్పండి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, పైగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ఇంత పెద్ద పార్టీని పట్టుకొని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు మాట్లాడుతూ వేసీల కంటే కూడా వీళ్ళు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు, వీళ్ళకంటే వేసీలే బెటర్ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ఆయన స్థాయికి తగ్గగా మాట్లాడుతున్నారా? అసలు ఒక పార్టీని ఇలా విమర్శించడం మీద మీరేమంటారు? మా పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉంది. వాళ్ళు పార్టీ పెట్టి 15 సంవత్సరాలు. మరలా మా నాయకుడు అనుభవం అంత లేదు వాళ్ళ పార్టీ. మా నాయకుడు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం అంత లేదు వాళ్ళ పార్టీకి, వాళ్ళ మొత్తానికి కూడా. ఈ పేర్ని అనే అతను ఇలా ప్రగల్భాలు పలిగితే మటుకు ఎక్కడో దెక్క వాత పెట్టేస్తారు. వాత పెడతాం మేమే కార్యకర్తలు. వాళ్ళ భార్య బియ్యం కుంభకోణం దొరికింది. సరే, చంద్రబాబు ఏం చేశాడు? మహిళ కదా, పాపం పోనీ అని వదిలేశాడు. అది కూడా అది గుర్తు చేసుకోమని అతను ఒక పరి. మహిళలకు ఎంత గౌరవిస్తామో తెలుగుదేశం కార్యకర్తలు కానీ, పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఎంత గౌరవిస్తామో అర్థం చేసుకోమని చెప్పు. వైసీపీ మాజీ మంత్రి ప్రజెంట్ పేర్ని నాని గారు ఇలాంటి మాటలు మాట్లాడారు. ఆయనే కాకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇలా ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మాటికి చంపుతాము, పొడుతాము, వేసేలని, లేకపోతే ఇంకోటని ఇలా ఎంతసేపు హత్య రాజకీయాలకు సంబంధించి, కుట్ర రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు తప్పితే మేము ప్రజలకి ఈ అభివృద్ధి చేస్తాం, ప్రజలకి మంచి చేస్తామని ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఈ హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాల గురించే మాటికి కూడా టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? వాళ్ళది గొడ్డల పార్టీ అండి. వాళ్ళ బాబాయిని నరికారు. జగన్మోహన్ రెడ్డి బాబాయిని నరికారు. వాళ్ళ చెల్లెలు వచ్చి, అయ్యా మా నాన్న చంపారు మీరు అని అడిగి వాళ్ళ చెల్లెలు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పుకోలేక వీళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు మేనేశారు. రప్ప అంట. ఏం రప్ప? అది ఆకులు కోస్తారా? వీళ్ళు ఏమన్నా ఆకులు కోయాల్సిందే, పీకలు కోయలేరు వీళ్ళు. పీకలు కోసారు, వాళ్ళ టైంలో కోసారు, ఇప్పుడు కోయలేరు. ఇప్పుడు కోస్తే లోపలేసి రప్ప వాళ్ళు చూపిస్తారు పోలీసు వాళ్ళు. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక వైసీపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీని ఇంత నీచంగా అవమానించే విధంగా చాలా పచ్చిగా మాట్లాడారు, వేసీలతో పోల్చారు. మీరేమంటారు దానికి? అటువంటి వాళ్ళకి ఆల్రెడీ బుద్ధి చెప్పారు ప్రజలే. కానీ పేర్ని నానికి చెప్తాను, ఈ దప్ప ఇంకొక దప్ప కానీ ఇట్లా మాట్లాడితే మటుకు నాలుక తీసేస్తాం అని నా మాటగా చెప్తున్నా. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు వస్కా శ్యామ్ అండి. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ, నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే రాజకీయాల కన్నా, ఆ పార్టీ చేసే రాజకీయాల కన్నా రోడ్డు పక్కన కడుపు కూటి కోసం వేసితనం చేసుకునే వాళ్ళు బెటరు, అంత నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి విమర్శిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మాజీ మంత్రి ఉండి ఎంత దారుణంగా మాట్లాడడం మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీరు ఏం చెప్తారు? వైసీపీ పార్టీ అంటేనే బూతుల పార్టీ. అది ఒక సామెత ఉన్నది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారులు చల్లారలేదంట.
అటువంటిది పేరు నాని గారు మీరు ఒక మాజీ మంత్రి అయి ఉండి మీరు మైక్ దొరికితే ఇంకా పూనకాలు వచ్చినట్టు ఊగిపోయి ఇష్టం వచ్చినట్టు విమర్శించడం కాదు. 1,000 మాకు చూపించే ముందు 4,000 మీకు చూపిస్తాననే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మాది సంస్కారం గల పార్టీ, ఒక సిద్ధాంతం మీద పుట్టిన పార్టీ, ఒక మహానాయకుడు పెట్టిన పార్టీ. అంతేగాని మీకులాగా తండ్రిని చంపో బాబాయిని చంపో శవాలను ఏరుకుని శవం పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ కాదు మాది. మాదంతా సంస్కారవంతంగా నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక సిద్ధాంతాలు ఉన్న పార్టీ, ప్రజల కోసం ఏర్పడిన పార్టీ మా పార్టీ. మీకులాగా నేర చరిత్ర ఉన్న పార్టీ కాదు. మీ నాయకుడు బాబాయిని చంపి అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు అధికారంలో రావడానికి తండ్రి శవాలను పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించాడు. ఇప్పుడు తల్లిని చెల్లిని తరిమేశాడు. చెల్లి పార్టీని నిలబెట్టడానికి పాదయాత్ర చెల్లిని కూడా పార్టీని తరిమేసిన మీ నాయకుడు తరిమేసిన ఘన చరిత్ర మీ పార్టీది. మీరు మా గురించి మాట్లాడితే చాలా నీచంగా ఉంటుంది. కాబట్టి మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది. ఎంత నోరు అదుపులో పెట్టుకుని అంత మంచిది మీరు. అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు అధికారంలో ఉంది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీని ఎంత నీచంగా వేసీలతో సమానంగా పోల్చుతూ అంతకంటే కూడా నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి వాళ్ళ మాట్లాడడం మీద అసలు మీరేమంటారు? ఎంతవరకు కరెక్ట్ ఈ మాటలు అనేవి? అసలు ఒక తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీలో సగం వయసు కూడా లేదు మీ పార్టీకి. మీ పార్టీ ఎలా వచ్చిందో అంతా కూడా ప్రజలకు తెలుసు. ఏ రకంగా మీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఎలా వచ్చిందో అంతా తెలుసు. మా పార్టీని విమర్శించే అర్హత కానీ హక్కు కానీ మీకు లేవు. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే రాజకీయంగా విమర్శలు చేయండి. మీ పార్టీ తప్పు చేస్తుంది, ఏ విషయంలో తప్పు చేస్తుంది, ప్రజలకు ఇలా నష్టం చేస్తుందని మాట్లాడండి. అంతేగాని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, నీచంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మీకు హక్కు లేక మీకు మాట్లాడేది ఏం మాట్లాడాలో తెలియక వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ నాయకుడికి మీకు అదే చెల్లింది. యథా రాజా తదా ప్రజ అంటారు. మీ నాయకుడు అలాగే ఉన్నాడు, మీరు కూడా అలాగే ఉన్నారు. ఎంతసేపు బూతులు మాట్లాడడం, అర్థం లేని వ్యాఖ్యలు చేయడం తప్ప రాజకీయాలు మీకు తెలీదు. రాజకీయంగా ఎలాగా ముందుకెళ్ళాలనేది ఆలోచించుకోండి. అంతే తప్ప మీరు విమర్శలు బురద జల్లేసి తుడుచుకోండి అంటే అది కరెక్ట్ కాదు. వైసీపీలో ఇప్పుడు ప్రజెంట్ పేరు నానియే కాకుండా గతంలో కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా మాటికి చంపుతాము, పుడుతాము, లేదని అంటే వేసీలని ఇలా నీచపు మాటలు, ముఖ్యంగా కుట్ర రాజకీయాలకు సంబంధించి రప్ప నరుగుతాము, తాట తీస్తాము, తొక్క తీస్తాము అనే విధంగా ఇలా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మాటికి కూడా ఇలా హత్య రాజకీయాల గురించి, కుట్ర రాజకీయాల గురించి ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి ప్రతి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మీకైతే? నేర చరిత్ర ఉన్న వాళ్ళే వైసీపీ పార్టీలో ఉన్నారు. హంతకులు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ప్రతి ఒక్కరికి కూడా నేర చరిత్ర ఉంది. ఆ పార్టీలో నాయకుడి దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త వరకు కూడా సైకోలు. మొన్న చూశారు, మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి పొట్టేళ్ళని తలనరికి ఫ్లెక్సీలకి రక్తాభిషేకం చేశారు. మా పార్టీ నాయకుడు పుట్టినరోజు మేము జరుపుకున్నాం. మేము పళ్ళు పంచిపెట్టాం, బట్టలు పంచిపెట్టాం, రక్తదానాలు చేసాం, అందంగా చక్కగా చేసుకున్నాం మేము. అంతే మీలాగా రక్తదర్పణాలు రప్ప నరుతామని కత్తులు ఇచ్చుకుని స్వైర విహారాలు చేయలేదు మేము. మాదంతా కూడా మేము కలంతో పరిపాలిస్తాం, మీరు కత్తులతో పరిపాలిస్తారు. మీకు మాకు అది తేడా. మమ్మల్ని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదు. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వైసీపీ మాజీ మంత్రి పేరు నాని గారు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనేవి వేసీల కంటే కూడా దారుణంగా ఉన్నాయి, అంత నీచంగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు ఆయనకి? వేసుల కంటే హీనంగా రాజకీయాలు చేసేది మీరు, మేము కాదు. అందుకే 2024లో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టారో మీరు ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఇంకాను ప్రజలు మిమ్మల్ని అదల పదాలను తొక్కేశారు. మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల, మీ చర్యల వల్ల, మీ మాటల వల్ల ప్రజలు మిమ్మల్ని అదే పదాలను తొక్కేశారు. మీరు ఇదే పందా ఇంకా కొనసాగిస్తే వచ్చి మీ నాయకుడుగా ఉన్న ఒక సీటు కూడా మీరు గెలవరు 2029లో. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. వైసీపీ మాజీ మంత్రి పేరు నాని గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ
రాజకీయం అనేది, ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు చేసే రాజకీయం అనేది కడుపు కూటి కోసం రోడ్డు పక్కన వేశ్యతనం చేసే ఆడదానికంటే కూడా నీచంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళే చాలా బెటరు. అంత నీచమైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మాజీ మంత్రి పేరు నాని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా అసలు మీరేం చెప్తారు? ఆయన మాటలను మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు ఎలా ఉందంటే హిందీలో ఒక వర్డ్ ఉంటుందండి, ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా అంటే దొంగే దొంగ అని అన్న చందంగా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అందులోని పేరు నాని లాంటి వాళ్ళు మాట్లాడారంటే మనం స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటున్నారంటే పేరు నాని గారు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఆ స్థాయికి దిగజారిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గురించి ఆయన ప్రస్తావించి మాట్లాడే నైతిక హక్కు కానీ ఆయనకున్న అనుభవం కానీ సరిపోదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర 44 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ యొక్క చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు కొన్ని ఎవరికి ప్రపంచంలోనే శక్తి గ్రహించలేని రీతిలో ఈరోజు ఒక హైదరాబాద్ సిటీని కానివ్వండి, ఈరోజు వైజాగ్ వచ్చే పెట్టుబడులు కానివ్వండి, అమరావతి యొక్క పునర్నిర్మాణం కానివ్వండి, పోలవరం యొక్క ప్రాజెక్టు యొక్క పనుల వేగం కానీ అది మా యొక్క నాయకుడి యొక్క అనుభవం యొక్క ప్రగతి కనిపిస్తూ ఉంది. మీ నాయకుడు చేశాడు, ఏం చేశాడు? మీ యొక్క రాజకీయ చరిత్ర ఏంటి? తండ్రి ఫోటో పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ బొమ్మ లేకుండా మీరు ఏమైనా బయటికి రాగలరా? వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకుని ఎన్ని అవినీతి ఎదుర్కొన్నారు మీరు? ఎన్ని మొట్టుగా వేసింది కోర్టు? ఏ రోజన్నా దేనికన్నా సమాధానం చెప్పగలిగారా? ఈ రోజు కూడా మీ అవినీతి చరిత్ర ఇంకా పొంకాలుగా కోర్టులో ఇంకా తిరుగుతూ ఉంది. అవి బయటకు వచ్చే రోజులున్నాయి, దగ్గరలో ఉన్నాయి. మీ అవినీతి చరిత్ర కూడా తప్పనిసరిగా వెలికి తీస్తాం. దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో అధికారంలో ఉంది. దాదాపు 40 ఏళ్ల పైచేరుకు చరిత్ర కలిగిన పార్టీ, పైగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ చేస్తున్న రాజకీయాల మీద వైసీపీ మాజీ మంత్రి వేశ్యలతో పోల్చడం, ఇలా నీచంగా మాట్లాడడం, ఆయన కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన ఇలా మాట్లాడడం మీద మీరేమంటారు? అసలు ఎంతవరకు కరెక్ట్ ఈ మాటలు మీకైతే? ఇప్పుడు వైసీపీ వాళ్ళ యొక్క పార్టీలో ఒక వ్యవహారం ఎలా ఉంటుందంటే, గతంలో ఇదే మా కూటమి నాయకులైనటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు తిట్టాలన్నా కానీ ఇదే పేరు నాని, ఇదే అంబటి రాంబాబు, ఇది సోకాల్డ్ ఏదైతే ఒక కమ్యూనిటీ పరంగా బేస్ చేసుకొని వాళ్ళని ఆధారం లేని ఆరోపణలు, నోటుకొచ్చిన ప్రేలాపనలు, పిచ్చి మాటలు మాట్లాడి ఆఖరికి ఏం చేశారంటే వాళ్ళ పార్టీ ఏ స్థితికి దిగజారిపోయిందో మీరు గ్రహించవచ్చు. ఈరోజు ఆ రోజు పార్టీ అధికారంలో ఉంది, మీకు 23 సీట్లకే పరిమితం అయ్యారని చెప్పి తెలుగుదేశం పార్టీని విమర్శించి మేము ఏదో పొడుతున్నాం, ఇరగదీస్తాం, చేస్తామని చెప్పి అదే పార్టీని ఈరోజు 11 సీట్లకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా అట్టడుగు వర్గంలోని ఈరోజు తొక్కి అధపాతాలని తొక్కేసినా కానీ ఇంకా వాళ్ళు సిగ్గు తెలుసుకోకుండా, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకోకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైసీపీ పార్టీ అనేది, ఆ పార్టీలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మాజీ మంత్రి పేరు నానే కాకుండా ఇంకా మిగిలిన మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు చంపుతాము, పొడుతాము, రప్ప లేకపోతే వేశ్యలని, లేకపోతే ఇలా నీచంగా కుట్ర రాజకీయాలు, హత్య రాజకీయాల గురించే మాట్లాడడం, వాటి గురించే మీడియా ముందు ప్రగల్భాలు పలకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాష్ట్రంలో ఒక అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన పార్టీ, ఎంతో కొంత పేరున్న పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఇటువంటి నీచ రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి వాటి గురించే ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నారంటారు? ఇప్పుడు ఆవు శైలం ఎత్తే దూడ గట్టు మీద కదా, అలానే వైసీపీ ప్రభుత్వ యొక్క అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన యొక్క సైకో, ఎందుకంటారంటే ఆ మాట గతంలో మనం చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ముందుగా పచ్చని చెట్లు నరికేసేవారు, అక్కడున్న మొత్తం చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేసేవారు, బారికేడ్లు పెట్టేసేవారు, ట్రాఫిక్ నానా హింసలు పెట్టేసి ఆకాశంలో ఆయన ప్రయాణిస్తున్నా కానీ కింద ట్రాఫిక్ ఆపేసే పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఆయన మనస్తత్వం కూడా ఏంటంటే ఎంతసేపు కొట్టండి, చంపండి, నరికేయండి అన్న ప్రాలాపన తప్ప పార్టీని గాడిని పెడదాం, ప్రభుత్వాన్ని చక్కగా నడిపిద్దాం, నాయకుల్ని కట్టడి చేద్దాం అన్న ఆలోచన ఏ కోసన కూడా ఆయనకి లేదు. అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఇటువంటి ఈ యొక్క నాయకులు మనం ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పుకోని అవసరం లేదు. వాళ్ళ యొక్క మాట తీరులే, వాళ్ళ యొక్క ఈరోజు ఏదైతే ప్రభుత్వం పనితీరుకి మా యొక్క పనితీరు ఏదే విధంగా మేము పనితీరుతోనే సమాధానం చెప్తాం తప్ప వాళ్ళు వేసే మాటలు కానీ పెద్ద ప్రేలాపనలు కానీ వాటికి మేము స్పందించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వైసీపీ నాయకులు మేము అభివృద్ధి చేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలకి మీకంటే కూడా గొప్ప పరిపాలన చేస్తాం, గొప్పగా అభివృద్ధి చేస్తామనే మాటల కంటే కూడా వ్యక్తిగత దోషణలు,
ముఖ్యంగా టార్గెటెడ్ పాలిటిక్స్ కింద ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్? వైసీపీ మంచి మాటలు అసలు వాళ్ళ ఓటండి ఎందుకు రావడం లేదు? ఎందుకు ఇటువంటి కుట్ర రాజకీయాలకు సంబంధించిన మాటలే మాట్లాడుతున్నారు? వాళ్ళు ప్రెస్టేషన్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు కానీ ఈ రోజున పెట్టుబడిదారులు ఏ విధంగా మనకు వస్తున్నారో మీరు చూసుకుంటే నిన్నే మన గూగుల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే పక్కనున్న తెలంగాణను కూడా కాదని చెప్పి ఇతర రాష్ట్రాలను కూడా కాదని చెప్పి ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే చూసి తట్టుకోలేని పరిస్థితి. ఆ యొక్క పబ్లిసిటీని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక తిట్లు పురాణం తీసుకురావాలి, పనికి మాలిన చెత్తను తీసుకురావాలి, పబ్లిక్ని రాంగ్ గైడ్లైన్ తీసుకురావాలి. కాబట్టి ఏదో ఒక పురాణం తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మంచిని పక్కదో పట్టించాలి, చెడుని హైలైట్ చేయాలనే వాళ్ళ యొక్క ముందు నుంచి కూడా కుట్రలు కుతంత్రంతో నిండిపోయిన వాళ్ళ మైండ్ పొల్యూషన్కి ఇదే మీకు తార్కణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా మీరేమంటారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వైసీపీ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అనేవి వేశ్యల కంటే కూడా నీతాచి నిజంగా ఉన్నాయి, ఇంకా వాళ్ళే బెటర్ అని విమర్శించారు. మీరేం చెప్తారు పేరు నాని గారికి? ఫైనల్గా పేరు నాని గారికి సూటిగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అయ్యా పేరు నాని గారు, మీరు మంత్రిగా సుమారు గత 5 సంవత్సరాల పరిపాలన మీరు మంత్రిగా చేశారు. ఇటువంటి మాటలు కనుక మళ్ళా మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మా కూటమి నాయకుల గురించి కానీ మాట్లాడితే ఈసారి మా అధినాయకుడు మాకు మంచి క్రమశిక్షణతో ఒక పరిపాలన నేర్పించాడు, కానీ తప్పట్లేదు. మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చేసరికి మేము కూడా మా మనసాక్షిని చంపుకొని మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఏంటంటే ఇటువంటి పెద్ద ప్రలాపనలు కనుక మళ్ళీ మీరు మాట్లాడితే మీ నాలిక కత్తిరించే పనులు కూడా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము చేయకలే, మా కార్యకర్తలు మా నాయకులే వేచి చూస్తూ ఉన్నారు. మా అధినాయకుడు ఎప్పుడు అంటాడా అని చెప్పి ఎప్పుడు దీని యొక్క పర్యవసనం బయట పెడదామని చూస్తున్నారు. కానీ మా అధినాయకుడు ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఒక డిసిప్లిన్ లీడర్గా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తున్నారంటే అదే తార్కాణం. కాబట్టి ఇటువంటి చెత్త ప్రలాపన దయచేసి మరొక్కసారి కనుక మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరైనా మాట్లాడితే తీవ్రంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పేరు నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.